19వ శతాబ్దం మధ్యకాలంలో చైనాలో అతి దారుణమైన అకృత్యాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న చింగ్ ప్రభుత్వం దుర్మార్గానికి తెరలేపింది. అది మాత్రమే కాకుండా యూరోపియన్ ప్రభుత్వం చైనాని కైవసం చేసుకుంది. చైనాలోని ప్రజలందరూ మనుషులు సృష్టించిన నరకంలో చిత్రహింసలు అనుభవించారు. అధికారుల అహంకారానికి గురై ఆ దేశమంతా అతలాకుతలమయ్యింది. కానీ అలాంటి పరిస్థితుల్లో చైనాకి ఒక విషయం మాత్రం అండగా నిలిచింది. ఎప్పుడైతే మానవులు రాక్షస పరిపాలనకు బలవుతారో అప్పుడు తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యని యోధులు పుట్టుకొస్తారు. వాళ్ళందరూ కూడా చైనాకి రక్షకులు. ఆ కాలంలోనే ఎంతో మంది ఉత్తమ వీరులు ఉద్భవించారు. అక్కడ ఉన్న అన్ని పరిస్థితుల్ని చక్కదిద్దడానికి, అరాచకాల్ని అణిచివేయడానికి ఒక విప్లవ పోరాటం మొదలయ్యింది. అది యోధుల సమూహం. వాళ్ళు చేతులు కలిపింది చైనాను రక్షించాలన్న తపనతోనే. నేనిప్పుడు చెప్పబోయే కథ ప్రజల క్షేమం కోసం జరిగిన ఒక ప్రయత్నం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మిస్టర్ కాయ్, ఇక్కడొచ్చి మమ్మల్ని చూడండి. నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా? ఏంటి ముసలడా, నేను గుర్తులేనా? మర్చిపోయావా? ఎన్నో సంవత్సరాల క్రితం మా నాన్నగారు షన్ మింజున్ని ఓడించావు. నీకది గుర్తుందా? అర్థమైంది. అయితే నువ్వు హాంగ్ ఫిస్ట్ కింగ్ కొడుకు అన్నమాట. నేను మీ నాన్నగారు ఓ పోటీలో తలపడిన కాలంలో నువ్వు చాలా చిన్నవాడివి. అది నిన్న మొన్న జరిగినట్టే ఉంది. నువ్వు చాలా పెద్దవాడివయ్యావు. కాలం చాలా వేగంగా నడుస్తోంది. ముందు నీ వాగుడాపు ముసలాడా. నువ్వు మా నాన్నగారిని ఓడించావు. దానికి నేను పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఓ, అయితే నువ్వు ఇక్కడికి పగ తీర్చుకోవడానికి వచ్చావన్నమాట. ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడ బాబు? ముందు నీ మాటలు కట్టిపెట్టి నాతో తలపడు. నేను నీకు తగిన పోటీదారుని కాదనుకుంటున్నావా? నేను నీతో తలపడలేననుకుంటున్నావా? నా మాట విని మర్యాదగా తిరిగి వెళ్ళిపో. తిరిగి వెళ్ళిపోవాలా? నేను శిక్షణ పొందాను. 18 సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురు చూశాను. ఇంత దూరం వచ్చింది గెలవడం కోసమే. ఆ తర్వాత ఇక నేనే సదన్ ఛాంపియన్ని. బ్రదర్, ఒక్క నిమిషం. ఛాంపియన్గా ఉండడం ముఖ్యమనుకుంటున్నారా? ఖచ్చితంగా. అయితే సరే, ఛాంపియన్ అయి ఉండొచ్చు. అతన్ని తాకాలంటే ముందు నన్ను ఎదుర్కోవాలి. నువ్వు నీకంటే బలమైన వాడితో తలపడాలనుకుంటున్నావు. ఈరోజు నువ్వు ఛాంపియన్వి కావచ్చు,
కానీ ఎల్లకాలం ఛాంపియన్గా ఉండటం వీలు కాదు. ఒక్కటి తెలుసుకో, ఈ ఛాంపియన్, సదర్న్ ఛాంపియన్ లాంటి టైటిల్స్ అన్నీ కూడా అర్థం లేనివి. టియాన్ఫాంగ్, ఒక్కసారి అటు చూడు. ఆ కొండ మీద నీరు చాలా వేగంగా కిందకు పడుతుంది. ప్రకృతి శక్తులన్నీ ఆ నీరు నదిలో కలవటానికి దోహదపడుతున్నాయి. షియాంగ్, నువ్వు దాదాపు ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నావు. నువ్వు అన్ని మతాలకి అతీతంగా ఉంటున్నావు. నువ్వు ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నావు. నేను చాలా సంతోషపడేది ఎందుకో తెలుసా? నీతి ధర్మం తప్పకుండా నువ్వు ఎంతో నిజాయితీగా నడుచుకుంటున్నావు. మాస్టర్, మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు. హా, ఇది ప్రకృతి ధర్మం బాబు. ఇక్కడ ఎవరి చేతిలోనూ ఏమీ లేదు. మనం దాన్ని ఎదిరించి ఏమీ సాధించలేం. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు బాగా అర్థమైంది. ఆ ధర్మానికి తగ్గట్టే ఉండాలి. నువ్వు ప్రకృతి గురించి తెలుసుకోవడం కాదు, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. నా మాట విను. నువ్వు దేనికి దిగులు పడిన అవసరం లేదు. ఈ లోకంలో అన్నీ కూడా ఒకే సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నాయి. దీన్నే జీవిత చక్రం అని అంటారు. ఈ విధంగానే ప్రకృతి సున్నితమైన సమతుల్యాన్ని కొనసాగిస్తోంది, నిలకడగా ఉన్న ఈ వెదురుగడల. షియాంగ్, నువ్విక్కడి నుంచి వెళ్ళటానికి ముందు నీకొక అతి ముఖ్యమైన కుంగ్ఫు టెక్నిక్ని నేర్పిస్తాను. సమతుల్య పోరాట పద్ధతి. శ్రద్ధగా చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఒక బౌల్ టీ ఇవ్వండి. న్యాయంగా నడుచుకోండి. ఏంటి న్యాయంగా నడుచుకోవాలా? ఓకే, నీతులు చెప్తావా? ఇది న్యాయం అంటే.
వద్దు, నా కూతుర్ని వదిలేయండి. వదిలేయండి, నా ఎంత ధైర్యం ఉంటే ఒక అమ్మాయిని అలా లాక్కెడతారు? మీకు సిగ్గుగా లేదు? నీ పని ఏంటో అది చూసుకో, మా విషయంలో జోక్యం చేసుకో. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, నన్ను వదిలేయండి సార్. నిన్ను వదిలేస్తాను. మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గర ఇలా ప్రవర్తించకూడదు. మీకు మాటిస్తున్నాను సార్, మళ్ళీ ఎప్పుడు ఇలా చేయండి సార్. మళ్ళీ ఇలా జరిగిందంటే పాపం అని కూడా చూడను. నా మాట నిలబెట్టుకుంటాను సార్, నన్ను వదిలేయండి సార్. సార్ జాగ్రత్త. నువ్వు చాలా ధైర్యవంతుడివి, నీకు ధన్యవాదాలు ఎలా పెద్దాయన, చెప్పాలో అర్థం పెద్దాయన, కావట్లేదు. ఉండండి. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. లేవండి. దయచేసి మీరు ఇలా చెయ్యకండి. మీకేం కాలేదుగా? మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. ఇది మీకోసమే చేశాను. మీ ప్రయాణంలో దీన్ని తినడానికి ఉంచుకోండి. ధన్యవాదాలు. మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఉమ్, అంటే మీకోసం ఎవరు వెతకరా? నాకంటూ ఎవరూ లేరు. ఒంటరితనం అలవాటైంది. నాకంటూ ఉండేది ఈ ప్రపంచం మాత్రమే. నాకు అవకాశం దక్కితే నా ప్రాణాలు త్యాగం చేసిన ఈ దేశాన్ని కాపాడుతాను. ఎవరిని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఎవరన్నా మీతో ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే? ఎవరికీ నేను భారం కాకూడదు. ఒకవేళ వాళ్ళు దేశానికి ఏమన్నా చేయాలనుకుంటే? అలా అయితే నాకు సంతోషమే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏది మన చేతుల్లో ఉండదు. జరగాల్సినవన్నీ విధిరాతతోనే జరుగుతాయి. నేను ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నాను. కానీ దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. మనం ఖచ్చితంగా కలుస్తాం, తలరాత బాగుంటే. నీకేం కావాలి? మీరు నేనెవరైతే నీకెందుకో? నీకేం కావాలి చెప్పు. ఎందుకంటే ఇది నా ఇల్లు. ఏంటి నీళ్ళ? ఇది మాస్టర్ లూజ్ వేర్ హౌస్. ఇక్కడి నుంచి వెళ్ళిపో.
చియాంగ్ చియాంగ్, నువ్వు వచ్చేసావా? ఆంట్న్యూ, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? చియాంగ్, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మీ కుటుంబం దగ్గర నుంచి వాళ్ళు ఇంటిని లాక్కున్నారు. ఎవరు అలా ఆ చేస్తారు? టొబాకో టైకోన్ లియో బయో వాడు గొప్ప ధనవంతుడైపోయాడు. వాడు కావాల్సింది కబ్జా చేసుకుంటున్నాడు. అయితే మా అమ్మ నాన్నకేమైంది? అసలైన విషయం మర్చిపోయి ఏదేదో వాగుతున్నాను. రా రా వెళ్దాం. అమ్మా, జియా, నిజంగా వచ్చింది నువ్వేనా? మీ నాన్నగారు చాలా మొండి మనిషి. లియో దగ్గర చేసిన అప్పును తీర్చడానికి ఎంతో కష్టపడి పొలంలో పనిచేశారు. ఆయన ప్రాణాలు పోయేంతవరకు పనిచేశారు. అంతటి గొప్ప మనిషి. నువ్వు అతని బాటలోనే నడుస్తావని నమ్మారు. మన దగ్గర ఇప్పుడు ఏవీ లేదు బాబు. అయినా జీవితంలో ముందడుగు వెయ్యాలి. అమ్మా, నేను దృఢ సంకల్పంతో ఉంటాను. ఇప్పుడు మళ్ళీ వెస్ట్లో ఒక పెద్ద గొడవ జరుగుతోందట. ఈ మధ్య అధికారుల లంచగొండితనం వల్ల ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అవును, నిజమే. ఏయ్, నేను ఏం విన్నానో చెప్తే మీరు నమ్మరు. ఒకవేళ ఓపీఎంని రద్దు చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని నిషేధించడం మంచిదే. ప్రజలకి ఎలాంటి హాని జరగదు. ఇలా చూడు, మన ఎదుర్కొన్న ఒక ఓపీఎం ఉంది, అక్కడ కూడా ఒక ఓపీఎం ఉంది. ఎక్కడ చూసినా ఇవే. ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశారు. వాటిని నిషేధించలేం. అంతెందుకు, మన ప్రభుత్వం తలుచుకున్నా ఆ పని చేయలేదు. ఓపీఎంని నిషేధించండి. దేశాన్ని రక్షించండి. ఓపీఎంని నాశనం చేయండి. ఓపీఎంని నిషేధించండి. ప్రజల్ని రక్షించండి. అనవసరంగా ఇలా గొడవ చేయడం వల్ల మీకు ఉరిగేదేవీ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే మీ అంతు చూస్తాం. మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోం. ఓపీఎం ఎంతో హానికరం. ప్రజలకు చెడు చేసేది ఇక్కడ ఉండకూడదు. ఇలాగే ఇంకా వాగుతున్నా అంటే నీ మొహాన్ని పచ్చడి చేస్తాను. ఇది అవినీతి ప్రభుత్వంగా మారిపోయింది. ఈ విషయం మనందరికీ తెలుసు. రాజవంశానికి చెందిన మనం ఇటువంటి పరిస్థితుల్లో దేశాన్ని పరిరక్షించుకోవాలి. ఇది మన కర్తవ్యం. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం జరపాలి. వాళ్ళని తరిమి కొట్టాలి. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మనతోనే పెట్టుకుంటారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. అవును, మన సత్తా ఏంటో వాళ్ళకి చూపించాలి. మన సమస్యలు తీరి ఇక్కడి పరిస్థితులు చక్కబడి
మనం ప్రశాంతంగా జీవించాలి. కష్టపడే ప్రజలు సంతోషంగా జీవితాన్ని గడపాలనేదే మన లక్ష్యం. ఇక్కడి పాలకులకు ప్రజల బాధ్యత పట్టదు. తిరుగుబాటు చేస్తేనే మన హక్కుల్ని సాధించుకోగలం. మిస్టర్ చెన్, ఇది సాధ్యమేనంటారా? ఖచ్చితంగా మన ఐకమత్యంతో సాధించగలం. ఇదంతా మీలాంటి యువత చేతిలోనే ఉంది. ఎవరది? అదిగో వాడే. ఏయ్! వద్దు. తప్పుకో! ఏయ్, నా పనికి ఎందుకు అడ్డొచ్చావు? నీకు ఎంత ధైర్యం? ఆగమంటుంటే. ఏయ్! ఏయ్, ఆగండి. ఆపండి. నా మాట వినండి. ఏం చేస్తున్నారు? ఆగండి. ఆగండి, మీకు చెప్పేది. మర్యాదగా ఆగండి. ఆగమంటుంటే. వద్దు. అరాచకం వద్దు. ఏయ్! ఆగండి. నా మాట వినండి. చాలు ఆపు. ఇంకేంట్రా అక్కడ పడి? గొడవ పడ్డం ఆపండి. ఆపుతారా లేదా? షియాంగ్, నువ్వా? సాంగ్యన్, అసలు ఇక్కడేం జరుగుతోంది? మాకు ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళు హఠాత్తుగా వచ్చి గొడవ పడుతున్నారు. చెప్పండి, ఎందుకు గొడవ పడుతున్నారు? వాడు చెప్తాడు. ఓపియం నిషేధించమని చెప్పాం, అదే సమస్య. అందుకే వీళ్ళొచ్చి గొడవ పడుతున్నారు. మొదలుపెట్టింది మీరే కదా. ఓపియం వల్ల ప్రజలకు కీడు కలుగుతుంది. చెంగ్ చెప్పింది నిజమే. మీరు ప్రజల్ని హింసించకూడదు. నా విషయంలో జోక్యం చేసుకుంటే నష్టపోయేది మీరే. ఇలా చూడు బాబు, ఎవరికి హాని కలిగించకూడదు. నువ్వు ఇలా చేయడానికి కారణం నీలో మానవత్వం లేకపోవడమే. ముందు అర్థం చేసుకో. ఓపీఎంను ఉపయోగించి విదేశీయులు మనల్ని అంతం చేద్దామనుకుంటున్నారు. మనమందరం చైనీస్, ఒకటిగా ఉండాలి. ఇక్కడ జరిగేదంతా చెడుకు దారితీసేలా ఉంది. మీరేం చేయాలనుకున్నా ముందు ఆలోచించి తర్వాత చేయండి. నువ్వు నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నీ సంగతి తర్వాత చెప్తాను. ఏం చెప్పినా సరే ఇలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇక్కడి ప్రభుత్వం అరాచకాలు మితిమీరిపోయాయి. మన ఆస్తులన్నీ యూరోపియన్ ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోంది. మన వాళ్లే వాళ్ళకి తోడుగా ఉండడం విచారకరం. ఇది ప్రజలకు తెలిసేలా చెయ్యకపోతే మన దేశానికి అది ముప్పు. మార్షల్ ఆర్ట్స్ను ఉపయోగించి మనవాళ్లే ప్రజలకి ద్రోహం చేస్తున్నారు. దాని ద్వారానే అందరినీ లొంగతీసుకుంటున్నారు. తను చెప్పేది నిజమే. అందరూ స్వలాభాన్నే ఆశిస్తున్నారు. ఇది చాలా దారుణం. చాలా బాధగా ఉంది. ఒక మార్షల్ ఆర్టిస్టుగా వీళ్లను చూస్తుంటే నాకెంతో సిగ్గుగా ఉంది. ఈ కుంగ్ఫు కళ అందరినీ బలపరుస్తుంది. మనల్ని పాలించాలనుకునే వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కల్పిస్తుంది. మనల్ని ఇంకా బలపరుస్తుంది. అందుకే చెప్తున్నా, ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాలి. ఇది నా ప్రజల కోసం చేయాలనుకుంటున్నాను. సంతోషం, మంచి విషయం చెప్పారు. ప్రజల్ని ప్రోత్సహించాలి. వాళ్ళు కుంఫు నేర్చుకునేలా చేయాలి. షియాంగ్, నువ్వు స్కూలు మొదలు పెడితే మేము నీకు సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు మాకు సాయం చేయాలి. మాతో చేతులు కలపాలి. ప్రజల్ని ఒక త్రాటి మీద నడిపించి అన్యశక్తుల నుండి వాళ్ళని రక్షించాలని కోరుకుంటున్నాం. నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. చాలా సంవత్సరాలుగా ఇక్కడ అందరూ కష్టాలు అనుభవిస్తున్నారు. అది ఇంకా తీరలేదు. నీ జీవితం బావుండాలని కోరుకుంటున్నాను.
నా తోడబుట్టిన వాళ్ళు చేసేదంతా సరిగ్గానే చేస్తున్నారు. అమ్మా, నేనేం చెయ్యాలి? నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నా గురించి బాధపడకు. ఒక మార్షల్ ఆర్టిస్ట్గా ఉండాలంటే అందుకు ముందు మీరు హార్స్టన్ తెలుసుకోవాలి. మేఘాలు కమ్ముకుంటే భూమి పచ్చగా ఉంటుంది. ఆకాశానికి సమయానికి అంతే లేదు. దాన్ని ఎలా చేయాలి? సూర్యుడు అస్తమిస్తే చంద్రుడు కనిపిస్తాడు. ఆకాశం అంతటా నక్షత్రాలు మెరుస్తాయి. కాలాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. కోసిన పంటను చలికాలంలో భద్రపరచండి. ప్రకృతి చక్రం జీవితాన్ని నడిపిస్తుంది. కాలానికి అనుగుణంగా నడుచుకోవాలి. కారు మేఘాలు చేరితే వర్షం కురుస్తుంది. ఉదయాన్న మంచు పేరుకుపోతుంది. మాస్టర్ లీ, ఈ ఫామ్ ఎలా ఉంది? మాస్టర్ జావ్, ఇది సరిపోయిందా? అందరు చూశారు కదా, వీడిని తీసుకెళ్లి బయటపడేయండి. నేను చెప్పేది వినండి అంకుల్. ఒక ముఖ్యమైన వార్త తీసుకొచ్చాను. ఏమిటా ముఖ్యమైన వార్త? ఎందుకు రహస్యంగా చెప్తున్నావు? జింగ్మేలో ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఓపెన్ చేశారు. దాని హోమ్షింగ్ స్కూల్ అని అంటారు. దాన్ని నడుపుతున్నదే షియాంగ్ అనే అతను. వాడు ఎంతో ప్రతిభావంతుడు. చాలా చక్కగా నేర్పిస్తున్నాడట. వాడిని అందరూ పెద్ద ఛాంపియన్ అని పొగడుతున్నారు. సరే, వాడిని ఛాంపియన్గా ఉండనివ్వు. ఏమంటున్నారు అంకుల్? ఇది మీకే పెద్ద తలనొప్పి అవ్వచ్చు. ఇది విన్నప్పుడు నాకు బాధ కలిగింది. వాడికి సవాల్ విసిరొచ్చాను. ఎందుకంటే వాడు నన్ను కొట్టాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును. వాడి కొట్టుడికి ఒళ్ళు హూనమైపోయింది. వాడితో తలపడి దెబ్బలు తినొచ్చావు. జరిగింది అదేగా? ఇప్పుడు విషయం అది కాదు. ఫైటింగ్లో వాళ్ళు ఇప్పటి వరకు ఓడిపోలేదట. ఇలా చూడండి అంకుల్, నా జీవితంలో ఒక పెద్ద వీరుణ్ణి చూశాను. నిన్ను కొట్టినందువల్ల వాడు పెద్ద వీరుడేమీ కాదు. నీకొకటి చెప్పనా? నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. సరే అంకుల్, మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. నిజానికి వాడు ఎంతో ఆరితేరినవాడు. వాడు తలుచుకుంటే మిమ్మల్ని కూడా ఓడించగలడు. నేను వెళ్ళి ఈ విషయం మాస్టర్కి చెప్పొస్తాను. ఒకసారి ఆగు. ఇప్పుడు నువ్వేమన్నావు? వాడు నన్ను ఓడించగలడా? జైంగ్, నువ్వు ఈ స్కూల్లో చేరి చాలా కాలం అయింది. నేనెవరి చేతిలోనైనా ఓడిపోవడం నువ్వు చూసావా? ఒకరిని చూసి నేను ఎప్పుడైనా భయపడ్డానా? నీకో విషయం చెప్పనా? నేను నీకు ఎంతో కాలంగా తెలుసు. ఇప్పటి వరకు నేను ఒకే ఒకరి చేతిలో ఓడిపోయాను. ఎవరది? నీ కళ్ళల్లో కనిపిస్తున్నాడే అతని చేతిలోనే. పద వెళదాం. వెంటనే నన్ను హూషాంగ్ స్కూల్కి తీసుకువెళ్ళు. కానీ అంకుల్, అది హాంగ్షాంగ్, హూషాంగ్ కాదు. ఏదో ఒకటి.
ఏ శ్యాంగ్, బయటికి రా. మా అనుమతి లేకుండా నువ్వు స్కూల్ నడుపుతున్నావా? అంతేకాకుండా మా మనుషుల్ని కూడా కొట్టావు. మీకేం కావాలి? ఈయన ఇక్కడున్న మార్షల్ ఆర్ట్స్ స్కూల్కి మాస్టర్. మీకు గుణపాఠం చెప్పాలని వచ్చారు. శ్యాంగ్, నీకు దమ్ముంటే బయటికి రా. ఏయ్ నిన్ను చేంగ్, నేను మాట్లాడుకుంటాను. నమస్కారం మాస్టర్. నేను నీ మాస్టర్ని కాదు. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలున్నాయి. నీ దగ్గర నుంచి నేనేమి నేర్చుకోగలను? దానికి మీరు మీ కళను చూపించాలి. పట్టుకోండి. అంకుల్, అంకుల్, మీకేం కాలేదుగా? ఈ తప్పంతా నాదే అంకుల్. నా వల్లే మీకు ఇలా జరిగింది. నేను చాలా తేలిగ్గా ఓడిపోయాను. ఇది నీ తప్పు కాదు. హే, నేను చెప్పే విషయం మీరు నమ్మరు. ఇకపై గొప్ప స్కూల్ నీ స్కూల్ కాదట. అసలు ఏమంటున్నావు? నువ్వు నీ స్కూల్లో ఉన్న మాస్టర్ ఉన్నారు కదా, అతన్ని ఎవరో ఓడించారట తెలుసా? ఇంతకీ ఎవరు ఓడించారు? అదొక పెద్ద కథ. నేను చెప్తే అర్థం కాదు. ఎంతో పెద్ద ఆరుతేరిన వాడంట. అంకుల్, ఆ, నువ్వా? నీకు ఒంట్లో బాగోలేదా? ఏం లేదు, ఓ చిన్న సమస్య అంతే. జింగ్, నిజం చెప్పు. అంకుల్కి ఏం పని చెప్పావు? మాస్టర్, ఇది నా తప్పు కాదు. ఇదంతా షియాంగ్ చేసిన తప్పే. ఏమైంది చెప్పు. షియాంగ్ని కలవడానికి నేను మాస్టర్ని తీసుకెళ్లాను. వాడు ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నడుపుతున్నాడు. అక్కడే సమస్య మొదలైంది. వాడికి సవాల్ విసిరాను. వాడొక వీరుడు, నన్ను మట్టి కనిపించాడు. ఆ తర్వాత స్కూల్లో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. మనం ఎందుకు పనికిరామని చెప్పాడు. ఈ విషయం అంకుల్కి తెలిసింది. ఆయన ఎంతో కోపంగా అక్కడికి వచ్చారు. కానీ అంకుల్ కూడా వాడు వదిలిపెట్టలేదు. ఆయనకి బాగా దెబ్బలు తగిలాయి. ఆయన అసలు చేయి చేసుకోలేదు కూడా. వాడి స్కూల్ గురించి ఏమీ వినలేదట. మీ గురించి కూడా ఏమీ తెలియదని చెప్పాడు. అంతేకాకుండా అంకుల్ని కూడా గాయపరిచాడు. వాడికి కళ్ళు నెత్తికెక్కాయి. ఇది చాలా దారుణం. షియాంగ్, నువ్వు హద్దు మీరావు. నీ సంగతి నేను తెలుస్తాను. మాస్టర్, షియాంగ్, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను. హ్మ్. ఏంటిది? మనం చెప్పిన సమయం దాటింది. వాడింకా ఎందుకు రాలేదు? మాస్టర్, వాడు కావాలని రాకుండా మిమ్మల్ని అవమానపరుస్తున్నాడు. మీరు ఈ విషయం ఇలాగే విడిచిపెట్టకూడదు. వాడికి బాగా బుద్ధి చెప్పాలి. వాడిక్కడికి రాకపోతే మనమే అక్కడికి వెళ్దాం. హ్మ్. ఆ స్కూల్ని ధ్వంసం చేద్దాం. మనకున్న బలం సరిపోదు. ఇంకా ఆరితేరిన వాళ్ళు కావాలి. నేను వాన్ షోకి వెళ్దామనుకుంటున్నాను. అక్కడెంతో మంచి శిక్షణ ఇస్తున్నారని విన్నాను.
షియాంగ్ బయటికి రా. మాస్టర్ వీడే జియాంగ్. నమస్కారం. వీళ్లకు మీరే మాస్టర్ అయి ఉంటారు. మన మధ్య ఏదో తెలియని తప్పు జరిగింది. చాలు నేనేమంటా కాపు. షియాంగ్, నీకెంత ధైర్యం ఉంటే మా అంకులకి హాని కలిగిస్తావు? ఇప్పుడు నీ స్కూల్ని ధ్వంసం చేస్తాను. మాస్టర్ లీ, మనం మాట్లాడుకుంటే మంచిది. యా. మాస్టర్ లీ, నోర్మై. నువ్వు తప్పించుకోలేవు. మాస్టర్ జియాంగ్, నువ్వు ప్రతిభావంతుడివి. మాస్టర్ లీ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఏం జరిగిందో నేను చెప్తాను. అందుకు అవసరం లేదు. నాకేం తెలియక్కర్లేదు. అసలు నిజమేంటో నేనే కనిపెడతాను. అవసరమైతే నేనే మిమ్మల్ని కలుస్తాను. వెళ్ళొస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ తిరిగొచ్చి నన్ను బెదిరించారు. నన్ను కాపాడాలని ప్రయత్నించిన మా నాన్నకి భయంకరమైన గాయాలు ఏర్పడ్డాయి. తర్వాత ఆయన ఎంతో పోరాటం చేసి చనిపోయారు. తర్వాత ఇంటికొచ్చి నన్ను లాక్కు వెళ్ళాలని చూశారు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. నేనందుకు ఒప్పుకోలేదు. అందువల్ల వాడి ఇంట్లో నన్ను బంధించాడు. వాడి ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళ సహాయంతోనే తప్పించుకున్నాను. ప్రపంచం దారుణంగా మారిపోయింది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజలు సంతోషంగా బతకలేరు. సాంగ్యాన్, నువ్వు చెప్పిందే నిజం. ఆ, నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. ఇలా చూడమా, ఏడవకూడదు. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? ముందు ఆ విషయం చెప్పండి. మా నాన్న చనిపోయాక నాకంటూ ఒకడు ఎవరు లేరు. నాకేం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మీరు గుర్తుకొచ్చారు. మీ మాట తీరు బట్టి అర్థం చేసుకున్నాను మీరు ఈ ప్రదేశానికి చెందినవారని. కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఇలా చూడమ్మా, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నీకు అభ్యంతరం లేకపోతే మాతోనే ఉండొచ్చు. నిన్ను మేం బాగా చూసుకుంటాం. అవును మిస్ ఫ్యాంగ్, మీరు మాతో పాటే ఉండొచ్చు. ఇప్పుడు మీరు కూడా మా కుటుంబంలో ఒకరు. ఆ, ఇలా చూడండి, మీరు మాతోనే ఉండొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాస్టర్ సింగ్, మాస్టర్ సింగ్, నాకు దయచేసి ఒక సహాయం చేయండి ప్లీజ్. మాస్టర్ సింగ్, డబ్బులు లేని కుక్క పోరా.
మాస్టర్ జింగ్, ఎక్కడికి వెళ్ళారు మీరు? అస్సలు కనిపించడం లేదు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నిజంగానా? ఎందుకు సందేహం? సరే పద వెళ్దాం. నీకు ఎంత కావాలంటే అంత తా. సరే. మాస్టర్, మీ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? మేము కొండ మీదకి వెళ్ళి శిక్షణ పొందాం. మూర్ఖుడా! మాస్టర్, మేము శిక్షణ కోసమే వెళ్ళాం. నా మాట నమ్మకపోతే వెళ్ళని అడగండి. అవునవును, అది నిజమే. అబద్ధం చెప్పకండి. ఈ రోజు నేను అంతా చూశాను. అసలు ఇదంతా ఎంత కాలంగా నడుస్తోంది? చెప్పండి. నన్ను క్షమించండి మాస్టర్, పొరపాటు జరిగిపోయింది. దీనికంతా కారణం ఈ సింగే. మాస్టర్, మాస్టర్, నా కుటుంబానికి డబ్బు అవసరమైంది. నాకు వేరే దారి కానీ తెలియదు. వేసల దగ్గరికి ఎలా వెళ్తున్నావు? నేను నాకు తెలియదు అనుకుంటున్నావా? హాంగ్ షెంగ్ స్కూల్తో ఎందుకు గొడవపడ్డావు? ఓపీఎం విక్రయించే వాళ్ళ దగ్గర నువ్వు పని చేయబట్టే. నువ్వు వాళ్ళని ఓడించాలనుకున్నావు, అందుకే నన్ను ఊసుకెళ్ళిపోయావు. ఆ మాస్టర్ని ఎదిరించి నేను గొడవ పడాలని, అంతే కదా? ఓపీఎం అంటే నాకెంత అసహ్యమో నీకు తెలుసు కదా? నాకు తెలుసు మాస్టర్. మరెందుకు అక్కడికి వెళ్తున్నావు? మాస్టర్, నిజానికి నేను ఓపీఎంని ఎప్పుడు వాడలేదు. నువ్వు దాన్ని వాడకపోయినా సరే వాళ్ళ దగ్గర పనిచేయడం అనేది అంతకన్నా దారుణం. నీ కూడా శిష్యుల్ని తీసుకెళ్ళావు. ఈరోజు నా నుంచి తప్పించుకోలేవు. మాస్టర్, అంకుల్, మీరైనా చెప్పండి. ఈ పొరపాటు మళ్ళీ జరగదని మీకు మాటిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అందుకు అవకాశం లేదు. ఈ క్షణం నుంచి నీకు ఈ స్కూల్కి ఎటువంటి సంబంధం లేదు. బయటికి పో. మాస్టర్, 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 అంకుల్, మీరైనా చెప్పండి. నన్ను క్షమించమని ఆయనకు చెప్పండి అంకుల్. మాట్లాడండి అంకుల్. నీకెంత ధైర్యం ఉంటే నాతోనే ఉంటూ గుంటనక్కలా నా వెనకాల గొయ్యి తవ్వుతావు. నీ మాస్టర్ మర్యాదగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అదే నేనైతే నీ కాళ్ళు చేతులు విరిచేసేవాడిని. అంకుల్, అంకుల్, నన్ను క్షమించండి అంకుల్. ఆపండి. దీన్నే శిక్షణ అని అంటారా? దారుణంగా ఉంది. గుర్తుంచుకోండి, కుంఫు కళని సరిగ్గా నేర్చుకోకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నన్ను చూడండి. హై! అద్భుతం, అదరగొట్టేశారు. మాస్టర్ లీ, మీరు చేసింది అద్భుతంగా ఉంది. మీరెంతో ప్రతిభావంతులు. అబ్బే అదేం లేదు. మీ స్కూల్ని ఎంతగా ఎందుకు పొగుడుతున్నారో ఇప్పుడే అర్థమైంది. అలాంటిదేమీ లేదు. టీ తీసుకురండి. రండి మాస్టర్ జియాంగ్. ముందు మీరు వెళ్ళండి. మాస్టర్లీ, మన మధ్య జరిగిన గొడవ కారణంగా మీ శిష్యుడిని ఇక్కడి నుంచి పంపించేశారట. అది నిజమా? చెప్పండి. దాని గురించి మాట్లాడడం నాకు సిగ్గుచేటు అనిపిస్తోంది. చిన్నవాడు ఏదో తెలియక తప్పు చేశాడు, వాడే అర్థం చేసుకుంటాడు. మాస్టర్లీ,
మీరింత కఠినంగా ఉండకూడదు. వాడికి ఇంకో అవకాశం ఇవ్వండి. మీకు వాడి గురించి తెలీదు. జింగ్ ఈ విద్యని మనసు పెట్టి నేర్చుకోలేదు. ప్రజలను రెచ్చగొడుతూ ఇబ్బందులు పెట్టేవాడు. వేసల దగ్గరికి వెళ్ళేవాడు. ఓపీఎం కోసం పనిచేసేవాడు. ఓపీఎం అంటే నాకు చాలా ఆశయం. వీటన్నిటిని మించి వాడు జిత్తులు మారి నక్క. వాడిని క్షమించకూడదు. మాస్టర్ చాన్, జింగ్ వల్ల జరిగిన పొరపాట్లను దయచేసి మర్చిపోండి. అదంతా నా తప్పే. జరిగిపోయిన విషయం గురించి మనమెందుకు మాట్లాడుకోవాలి? మాస్టర్ చాన్, నువ్వు ఒక గొప్ప వీరుడివే కాదు, మానవత్వం గల మనిషి. నా చేతలకే నేను సిగ్గుపడుతున్నాను. లేదు, అలాగేం కాదు. మాస్టర్ చంద్, ఓపీఎంను ఎదిరించి పోరాటం చేస్తున్నారని నేను విన్నాను. అది నిజమే. ఓపీఎంకి బానిసే మా నాన్నగారు ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఓపీఎం సమాజాన్ని నాశనం చేస్తుంది. అధికారులు బాధ్యతారహితంగా ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు విడిచారు. మాస్టర్ చంద్, మంచి కార్యాన్ని మీరు తలబెట్టారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పోరాటానికి కావాల్సిన సహాయం చేస్తాను. మాస్టర్లే, మీరు అర్థం చేసుకుంటే చాలు. కానీ ఇదేం ఆట కాదు. మాస్టర్ చంద్, మీ ఉద్దేశం ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. మీకు సాయం అందించడం పొరపాటు కాదు. మంచిది. మనం కోరుకున్నట్టే ఓపీఎం నిషేధించారు. మనం కోరుకున్నట్టే నిషేధించారు. ఇది నిజమా? అవును, నిజమే. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖైదు చేశారు. ఓపీఎం కొట్లన్నీ మూసేశారు. చాలా సంతోషం. మన దేశానికి మంచి రోజులు వచ్చాయి. గవర్నర్ లింజ్ గొప్ప మనిషి. ఫేంగ్, ఆంటీ, కూర్చోమ్మా. సరే, నీకు కొత్త ఇల్లు నచ్చిందా? బాగా నచ్చింది. మంచిది, చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. నిన్ను మేం బాగా చూసుకుంటున్నామో లేదో. అబ్బాయి అదంతా పర్వాలేదు. సరే, నిన్నొకటి అడగనా? జియాంగ్ గురించి నీ ఉద్దేశం ఏంటి? అతను చాలా మంచివారు. చాలా బాగుంది. శిక్షణ తీసుకుంటున్నావా? లేదు, ఊరికే ఏదో చేద్దామని. నువ్వు నేర్చుకోవాలనుకుంటే నేనే నీకు నేర్పిస్తాను. ఆ, ఆ సమయంలో నేను దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు.
దృఢ సంకల్పంతో నేను కుంగ్ఫూ నేర్చుకున్నాను. నా ధ్యాసంతా దేశం కోసం పోరాడాలని. ఇక్కడికొచ్చి చూస్తే ఎంతో చెడు జరుగుతోంది. అందువల్లే ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఇది నాకు నా కుటుంబానికి సంబంధించిన విషయమే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో దృఢంగా ఆరోగ్యంతో ఉండాలి. అందుకే ఈ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ని స్థాపించాను. ఎంతో చక్కగా నడిపిస్తున్నాను. యువత మొత్తం అందులో చేరాలనుకుంటున్నాను. వాళ్ళు చెడ్డదారులు ఎంచుకోకుండా దేశం కోసం మంచి చెయ్యాలనుకుంటున్నాను. నేను ఒక యువతినే. నేను దేశానికి మంచి చేయాలనుకుంటున్నా. అందుకు మీ స్కూల్లో చేరొచ్చా? ఖచ్చితంగా చేరొచ్చు. గౌరవనీయులైన అతిథులారా, ఈయన రాజవంశానికి చెందిన ప్రిన్స్ ఈ. ఈయనే మిస్టర్ రో, రష్యా నుంచి విచ్చేసిన మహావీరుడు. ఇక ఈయన నాకామోరా, జపాన్కి చెందిన సమురాయ్. ఈ యువకుని పేరు మ్యూలర్, జర్మనీకి చెందిన ఫెన్సర్. ఈ జెంటిల్మెన్ పేరు జాన్సన్, అమెరికన్ బాక్సింగ్ ఛాంపియన్. వీళ్ళందరూ అవును, నేనే నిర్వహిస్తున్నాను. దానికి ముందు రూల్స్ ని చదవండి. గుర్రం మమ్మల్ని 3 సార్లు తన్నడానికి మేము అనుమతించాలా ఏంటిది? విదేశీయులతో తలబడ్డానికి వచ్చాం. మీకు ధైర్యం లేకపోతే నా సమయాన్ని వృధా చేయకండి, వెళ్ళిపోండి. ఒక్క నిమిషం ఆగండి. పోటీకి నేను సిద్ధం. చక్కగా చేసి గురుగారు, మీ గుర్రాన్ని ఒకడు అన్యాయంగా చంపేశాడు. నా గుర్రాన్ని చంపింది ఎవర్రా? మేమే. అద్భుతం, అదర్ కొట్టేశాడు అతను. బలి ఓడించాడు కదా. మీరు నాతో తలపడాలనుకుంటున్నారా? మీకంత ధైర్యం ఉందా? నాగరికంత లేని తెలివి తక్కువ మనుషులే కదా మీరు. మీరందరూ చెడపుట్టారు. ఓటమిని ఒప్పుకోండి. మీకు చావంటే భయం. చావుకంతా మేము భయపడము.
నాగరికత తెలీదని నువ్వు ఎవరిని చూసంటున్నావు? ఎంత ధైర్యం నీకు? మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతావా? మాకు 5000 సంవత్సరాల పారంపర్య చరిత్ర ఉంది. ఇంకో దేశాన్ని కొల్లగొట్టాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ మీరు ఆ ఉద్దేశాన్ని మీ హక్కుగా భావిస్తున్నారు. ఈ పేదరిక దేశం మీద పరిపాలించే హక్కు మీకెవరిచ్చారు? ఇది ప్రకృతి ఎంపిక. బలవంతులే గెలుస్తారు. గెలవడానికి మాకు అర్హత ఉంది. మేము బలవంతులం. ప్రకృతి గురించి మీరు మాట్లాడకండి. అది అందరికీ సమానమైనది. ఇక్కడికి మీరొచ్చి ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు. అది ఒప్పుకుంటాను. కానీ మీ లాభాల కోసం పెత్తనం చెలాయిస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకోం. మీరిలాగే చేస్తూ పోతే యుద్ధానికైనా మేము సిద్ధం. జాలి దయ లేకుండా ఎంతో మందిని చంపారు. ఇకపై మీ అకృత్యాలు సాగనే సాగనివ్వం. రండి వెళ్దాం. నువ్వురా. మాస్టర్ చాంగ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. చైనా వాళ్ళ బలం ఏంటో మీరు నిరూపించారు. ఈ కుంఫు కళకు ఒక వన్నె తెప్పించారు. మీరు కూడా కుంఫు కళకి వన్నె తెచ్చారు. ఆ పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మనం గర్వించదగ్గవారే. అవును, మీరు చెప్పింది నిజమే మాస్టర్ చాంగ్. ఆ 3 స్కూల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది. అవును, చాయ్ స్కూల్, లీ స్కూల్, ఇంకా ఫస్ట్ స్కూల్. అవును, మాస్టర్ చాంగ్ ఏ స్కూల్కు చెందినవారు? ఓ, నేను ఫోషాన్లో ఉన్న స్కూల్కి చెందినవాడిని. ఓ, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. నాకు కూడా. మాస్టర్ చాంగ్, మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం. చెప్పండయ్యా, మీకోసం నేనేం చెయ్యాలి? మా ప్రిన్స్ ఈ బహుమతిని మీకు అందజేయమన్నారు. మీ కళా ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. మీరు ప్రభుత్వం కోసం పనిచేయాలని ఆశిస్తున్నారు. మీకు సమ్మతమైతే దీన్ని మీరు స్వీకరించవచ్చు. ప్రిన్స్, మీరు సంతోషపడేలా కొన్ని పనులు చేస్తారు. ఆయన కోసం నేను ఈ పని చేయలేను. మాస్టర్ చాంగ్, అది మాత్రమే చాలు. కాదు. ఇక నేనేం వినదలుచుకోలేదు. దయచేసి బయలుదేరండి. చియాంగ్, ఆయన్ని మెచ్చుకోండి చాలు. ప్రిన్స్ మిమ్మల్ని గౌరవిస్తున్నారు. మీరు అలా ఆయన్ని అవమానపరచకూడదు. వెళ్దాం. ఇలా చూడండి ప్రిన్స్, ఒక చెడు వార్త తీసుకొచ్చాను. షియాంగ్ మీ మాటకి మర్యాద ఇవ్వలేదు. మీరు ఇచ్చిన బహుమతిని నిరాకరించాడు. వాడికెంత అహంకారం! ఎంత ధైర్యం ఉంటే నా మాట కాదంటాడు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి అహంకారం ఉన్న మనిషితో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాడి మీద కన్నేసి ఉంచండి. వాడిని ఊరికే వదలను. వాడి సంగతి తేలుస్తాను. సరే సార్. నడు, త్వరగా నడు, త్వరగా వెళ్ళు. నువ్వెంతో బలమైన యోధుడివని విన్నాను. నాకు నువ్వు ఉపయోగపడతావు. అందుకే ప్రాణాలతో ఉంచాను. చివరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాను. దాన్ని సద్వినియోగం చేసుకో. మాటలాపు. నువ్వు నాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమిచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేదు. ఈ అవినీతి పాలన కోసం నేను పనిచేయాలా? నా వల్ల కాదు. నన్ను చంపాలనుకుంటే నన్ను చంపేయ్. దానికి నేను భయపడను. పిచ్చివాడిలా మాట్లాడకు. లాభం లేదు. నీలాంటి మూర్ఖులు బతకడం అనవసరం. గార్డ్స్, వాడి సంఖ్యలు తీయండి.
నీ సదన్ స్కూల్ నా కాలి కోటికి కూడా పనికిరాదురా. మీ బతుకులు చివరికి ఇంతేరా. మీరంతా బలహీనులు. మిమ్మల్ని ఒక్క చేత్తో నలిపేస్తాను. మీరు మా ప్రభుత్వాన్ని ఎదిరిస్తారా? మూర్ఖులారా. ఇలా చూడండి ప్రిన్స్, చెంగ్ షియాన్ గురించి మేమన్నీ తెలుసుకున్నాం. ఓ, ప్రమాదం ముంచుకొచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వాంగ్షోని ఆక్రమించారు. ఇది చాలా దారుణం. తిన్నగా వాన్ షోకి వెళ్ళి వాళ్ళతో పోరాటం చేద్దాం. మాస్టర్ లీ, హ్మ్. కంగారు పడ్డంలో ప్రయోజనం లేదు. మనం ఓర్పు వహించాలి. రంగంలోకి దిగే ముందు మంచి పథకాన్ని రచించాలి. సాంగ్యాన్, నేను మీ దగ్గర నేర్చుకోవాలి. మాస్టర్ లీ, హ్మ్. మీరన్నీ సిద్ధం చేయండి. మేం చెప్పేంత వరకు సరే, ఆగండి. ఈ విషయం నాకు వదిలేయండి. అంతా కంట్రోల్లో ఉంచుతాను. పదండి వెళ్దాం. ఒక నిమిషం ఆగండి. ఇది మీకోసమే. ఎవరిని వదలకండి. మీరందరూ దేశద్రోహులు. గుళ్ళని, మార్షల్ ఆర్ట్స్ అని ఇక్కడి యువతని మాపై ఉసిగొలుపుతున్నారు. ఈరోజు మీ అందరినీ శిక్షించబోతున్నాను. ఆ షియాంగ్ ఎక్కడికెళ్ళాడు? నువ్వే కదా షియాంగ్ తల్లివి. ఎక్కడున్నాడో? నాకు తెలీదు. వాళ్ళని ముందుకు తీసుకురండి తక్షణం. నువ్వు చెప్పవు కదా. సరే, నీ కళ్ళ ముందే వీళ్ళందరూ చస్తారు. అప్పుడు చూస్తాను నువ్వు నోరు విప్పుతావో లేదో. వీళ్ల ప్రాణాల కంటే నీకు నీ కొడుకే ముఖ్యమా? నువ్వు చేస్తున్నది పెద్ద తప్పు. నేనేం చేసినా తప్పు కాదు. అది మీ విషయంలో. జింగ్, నువ్వు చెడబుట్టావురా. ఇదంతా నీ పనేనా? మాస్టర్, నింత నా మీద వేయకండి. ఆ దేవుడు అనుగ్రహించలేదు. మీరు కూడా నన్ను వెళ్ళగొట్టారు.
మీరందరూ కూడా నన్ను అవమానించారు. ఈ స్కూల్ కోసం ఎంతో కష్టపడ్డాను, కానీ మీరు నన్ను చిత్తు కాగితంలో పడేశారు. అందుకు మీరు బాధపడాలనుకున్నాను. ఈయన మంచి మనసు కోసమే ఇక్కడికి వచ్చాను, అందుకోసమే పని చేస్తున్నాను. ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం మీకుందా? అనవసరంగా చేస్తారు. నువ్వొక విషసర్పానివి. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడం వల్లే మళ్ళీ ఎదురు తిరిగావు. ఇప్పుడన్నా చెప్తావా? వాళ్ళని చంపండి. ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టకండి. ఓ రాక్షసుణ్ణి చంపేస్తాను. త్వరగా బయటికి వెళ్ళండి. అందరినీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. నేను చెప్పేదాకా ఆగండి. ఆ ముసలోడిని ఇక్కడ ఉంచండి. మిస్టర్ సన్, ఇలా చూడండి. ఏమైంది? దీనికంతటికి కాలం ఆ ప్రిన్స్ ఈయే. అతను అందరినీ బంధించాడు. ఆ ప్రిన్స్ నువ్వు తన దగ్గర లొంగిపోవాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు బంధించిన అందరినీ ప్రాణాలతో విడిచిపెట్టారు. రేపు మధ్యాహ్నం ఊరు తీసేస్తారు. జియా, మనం రేపు మధ్యాహ్నంలోగా ప్రజలు మన వెంట తీసుకువెళ్ళి వాళ్ళని రక్షించాలి. నేను ఒప్పుకుంటున్నాను. మనం విడివిడిగా సిద్ధం అవ్వాలి. నేనెవ్వరికీ భారంగా ఉండకూడదు. ఉండలేను.
చియాంగ్, నువ్వెంతో వివేకవంతుడవు. నువ్వు ప్రభుత్వం కోసం పనిచేస్తానని ఒప్పుకుంటే నేనందరినీ ప్రాణాలతో వదిలేస్తాను. అన్యశక్తులు మా మీద పోరాటం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ దేశాన్ని రక్షించాల్సిన మీరు అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు. ఈ దేశంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీకు సిగ్గుగా లేదు? మీరు మాట్లాడుతున్నావు. మరణం అంచున ఉన్న అహంకారం తగ్గలేదు. మీ యోధుల మీద నాకు గౌరవం లేకపోయింటే ఎప్పుడో చనిపోయిండేవారు. ఇలా ప్రాణాలతో విడిచిపెట్టుండను. జియాంగ్, నీకు ఆఖరిగా ఒక్క అవకాశం ఇస్తున్నా. ప్రభుత్వానికి సేవ చేస్తావా? ఏమైనా సరే మీ మాటలకు తలగ్గాల్సిన అవసరం నాకు లేదు. సరే, ఇదే నీ తుది నిర్ణయం అయితే ముందుగా చనిపోయేది మీ అమ్మే. జియా, వీడు చాలా దుర్మార్గుడు. నా గురించి ఆలోచించి వీడిని వదిలేయకు. నీకు తోడుగా ఉంటాను. నువ్వు దేనికి వెనకాడకు. దేశాన్ని రక్షించడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఒకరి ప్రాణం కోసం నువ్వు ఎంతగా ఆలోచిస్తే కష్టపడుతున్న ప్రజల జీవితాలు బాగుపడవు. నా కళ్ల ముందే ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఈ దేశ పౌరుడిగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. షియా, ఫెంగ్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వాణ్ణి చంపండి. విప్లవకారులందరినీ చంపి పారేయండి.
ఇప్పుడే వార్త వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వాంగ్జౌని అటాక్ చేశారని. శాంగ్ యాంగ్లీ వీరులందరూ వాళ్ళని ఎదిరించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళతో కలిసి పోరాడాలి. కామ్రేడ్స్ పవర్ ఏంటో చూపిద్దాం. వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళగొడదాం. ఎన్నో సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తున్న ప్రజలు తమ కష్టాలను అధిగమించాలనుకున్నారు. అవినీతిని అంతం చెయ్యడానికి ఉద్భవించిన పోరాటం బానిసత్వ విముక్తికి కూడా గొంతు కలిపింది. షాన్ వాన్లీ ప్రాంతీయులు ధైర్య సాహసాల్ని ప్రదర్శించి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించారు. జింటియన్కి వెళ్లి రైతులతో చేతులు కలిపి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. చింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు చివరికి ముట్టడించబడి పోరాటం నీరుగారిపోయింది. ఎట్టకేలకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు, బోధనలు బానిసత్వానికి గురైన ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఒక అద్భుతమైన మార్పును తెచ్చిపెట్టింది. అంతవరకు భయపడుతూ అణిగిమణిగి ఉన్న ప్రజలు సాహసాన్ని ప్రదర్శించారు. వారు వేసిన బీజమే దీనంతటికీ కారణం.想念。